వైఎస్ఆర్ షర్మిల ఇలా ఒక ఎఫ్ఐఆర్ చేసింది అనమాట. వైఎస్ఆర్ పేరు మీద ఎఫ్ఐఆర్ చేసింది సుధాకర్ అడ్వకేట్ దగ్గర. సో అసలు ఎందుకు ఏమై ఉంటుంది సార్? ఏంటి రీజన్ సడన్ గా ఈ వైఎస్ఆర్ పేరు మీద ఎందుకు ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుని ఉంటుందో మీ మాటల్లో సార్. ఇప్పుడు సడన్ గా అదేదో అంటారు కదా, అన్నా చెల్లి మధ్యలో నాన్న అన్నట్టుగా అయిపోయింది. అన్నా చెల్లెల్లో మధ్యలో నాన్నని తీసుకొచ్చారు వైఎస్ఆర్ నీకు. సో కొత్తగా వైఎస్ఆర్ రంగంలోకి మొన్నటి వరకు వివేకానంద రెడ్డి చుట్టూ రాజకీయం నడుస్తుంది. అంటే షర్మిల దగ్గర రాష్ట్రానికి సంబంధించిన రియల్ ఇష్యూస్, ప్రజలకు సంబంధించిన ప్రధానమైన అంశాలు, అంటే మనం బ్రాడ్గా చెప్పాలంటే అభివృద్ధి, సంక్షేమం, ఈ అంశాలని ఆమె పక్కన పెట్టేసి వాళ్ళ కుటుంబ విషయాల్ని బయటికి లాగి మా కుటుంబంలో మాకు ఇబ్బంది జరిగింది, మాకు అన్యాయం జరిగింది కాబట్టి మమ్మల్ని గెలిపించండి, అన్యాయం చేసిన జగన్ను ఓడించండి అని తన కుటుంబ సమస్యను రాష్ట్ర సమస్యగా మార్చడానికి షర్మిల శాయశక్తిలో పనిచేస్తుంది. నిజానికి అది ప్రజలకి ఏ రకంగానూ పట్టదు. వైఎస్ఆర్ పేరు ఎఫ్ఐఆర్లో ఉంటే ఏంటి, లేకపోతే ఇవాళ ప్రజలకి ఏంటి సంబంధం? ఆయన ఎప్పుడో చనిపోయారు. ఆయన ఎఫ్ఐఆర్లో ఉండడం వల్ల రాష్ట్ర గతులు మారవు, లేకపోవడం వల్ల మారవు. కాబట్టి ఇటువంటి ఒక పిక్చర్స్ దీని మీద నడుస్తున్నాయన్నమాట ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రధానంగా. ఈ కాంటెక్స్ట్ లో మొన్న జగన్ మాట్లాడినాడంటే, అంటే వీళ్ళు విపరీతంగా జగన్ మీద దాడి చేస్తున్నారు, వివేకానంద రెడ్డిని హత్య చేసిన అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చాడు, అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు, అంతకుల్ని జగన్ కాపాడుతున్నాడు అని ఒక నెరేటివ్ ని బలంగా షర్మిల అండ్ సునీత తీసుకెళ్లారు. సో దీనికి సమాధానంగా పులివెందుల్లో మీటింగ్ పెట్టినప్పుడు జగన్కి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే జగన్ చెప్పకపోతే వాళ్ళ అభిప్రాయమే కరెక్ట్ అని ప్రజలు అనుకునే అవకాశం ఉంది. అందువల్ల తనకి ఎంతో కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి జగన్ కూడా ఓపెన్ గా చెప్పాడు, వివేకానంద రెడ్డికి రెండో పెళ్లి అయింది, సంతానం అన్న మాట వాస్తవం అని జగన్ చెప్పాడు. అట్లాగే వివేకానంద రెడ్డి చంపిన వాడిని వీళ్ళు కాపాడుతున్నారు, అతను ఓపెన్ గానే తిరుగుతున్నాడు అని కూడా దస్తగిరిని ఉద్దేశించి కూడా ఆయన చెప్పాడు. అట్లాగే పసుపు చీర కట్టుకొని షర్మిల చంద్రబాబు దగ్గరికి వెళ్ళింది. చంద్రబాబు వైఎస్ఆర్కి పరమ బద్ధ శత్రువు. అట్లాగే మరొక బద్ధ శత్రువు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ని ఎఫ్ఐఆర్లో చేర్చింది. సో అటువంటి పార్టీలో ఈమె చేరింది, ఈమెన వారసురాలు అని అతను మాట్లాడాడు. అంటే ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే వైఎస్ఆర్ అనే నేమ్ ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ని ఇప్పటి వరకు జగనే క్యారీ చేస్తున్నాడు. ఆ బ్రాండ్ జగన్కే ఉపయోగపడింది, జగన్ దాన్ని ఎఫెక్టివ్గా ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు షర్మిల మొన్నటి వరకు తెలంగాణలో వైఎస్ఆర్ బ్రాండ్ని ఉపయోగించుకునింది. ఇప్పుడు అక్కడ పనిచేయనప్పుడు అక్కడ దాన్ని ఇసురుకొట్టి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఆంధ్రాలో మళ్ళీ వైఎస్ఆర్ బ్రాండ్ని తను ఉపయోగించుకోవాలని షర్మిల శాయశక్తిలో ట్రై చేస్తుంది. సో అందుకని ఆమె ఏం చేసిందంటే, మా నాన్న పేరును చేర్చింది కాంగ్రెస్ కాదు ఎఫ్ఐఆర్లో, మా నాన్న పేరును చేర్చింది జగనే చేర్చాడు. జగన్ సుధాకర్ అనే ఒక అడ్వకేట్ ద్వారా పిటిషన్ వేయించి మా నాన్న పేరును ఎఫ్ఐఆర్లో చేర్చాడు. సో ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చినాక ఆ సుధాకర్ రెడ్డికి అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పదవి ఇచ్చాడు అనేది ఆమె తీవ్రంగా ఆరోపణ చేసింది. ఇక్కడ నిన్ననే మనం చెప్పుకున్నాం, ఆమె స్వయంగా తెలంగాణలో మా నాన్న వైఎస్ఆర్ పేరును ఒక దొంగలాగా ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ అని ఆమె మాట్లాడింది ఇక్కడ. సో ఇప్పుడేమో రివర్స్లో యూటర్న్ అన్నట్టుగా ఆమె యూటర్న్లో మళ్ళీ యూటర్న్ తీసుకొని వైఎస్ఆర్ పేరు చేర్చింది జగనే అంటుంది. జగన్కి ఏం అవసరం ఇక్కడ ఎవరికి అర్థం కాదు. ఆమె కూడా చెప్పలే జగన్ ఎందుకు చేర్చాడు వాళ్ళ నాన్న పేరుని ఎఫ్ఐఆర్లో, దానివల్ల జగన్కి ఏం అడ్వాంటేజ్ అనేది ఆమె ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఏదేమైనా ఆమె సుధాకర్ అనే క్యారెక్టర్ని తీసుకొచ్చింది. ఇప్పుడు సుధాకర్ అంటే ఎవరో కాదు, పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి. మనకి చంద్రబాబు అరెస్టు టైంలో ఆయన పేరు ప్రఖ్యాతంగా బయటకు వచ్చింది. సో ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా బాధగా ఆవేశంగా మాట్లాడాడు. ఆయన అట్లాగే వివరంగా కూడా విషయాలను చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, 2011 ఏప్రిల్ 17వ తేదీన వైఎస్ఆర్ని ఎఫ్ఐఆర్లో చేర్చారు. అది దానికి నేపథ్యం ఏమంటే, శంకర్రావు 2011లో ఒక లెటర్ రాశాడు హైకోర్టుకి. ఆ లెటర్ను బేస్ చేసుకొని హైకోర్టు విచారణకు ఆదేశించింది. దాంట్లో ఎర్రంనాయుడు తెలుగుదేశం నుంచి ఆయన కూడా ఇంప్లీడ్ అయ్యాడు. సో అలాగా అది తెలుగుదేశం కాంగ్రెస్ కుమ్మక్కయి వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్లో పెట్టారు. నేను
వైఎస్ఆర్ పేరును పెట్టడం కరెక్ట్ కాదని నేను డిసెంబర్ 2011న ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చాను. నేను పిటిషన్ వేశాను. నేను ఎఫ్ఐఆర్లో ఆయన పేరు తీసేయమని నేను పిటిషన్ వేస్తే నేను చేర్చమని పిటిషన్ వేసినట్టుగా ఈమె అబద్ధాలు చెప్తుంది. ఈమె రాజకీయాల కోసం ఇంత నీచానికి దిగజారింది. ఈమె ఒక లూసిఫర్ అని కూడా ఆయన ఎక్స్ట్రీమ్ గా అన్నాడు. లూసిఫర్ అంటే క్రిస్టియన్ థియాలజీలో ఒక డెవిల్తో పోల్చుతుంది. అంటే ఈమె ఒక దుష్ట శక్తి అన్నట్టుగా కూడా ఆయన షర్మిలాని అన్నాడు. అంటే నువ్వు లూసిఫర్గా ఉండదలుచుకున్నావా అని కూడా ఆయన మాట్లాడాడు. నీ రాజకీయాల కోసం నన్నెందుకు లాగుతావు? నేనేదో జగన్, అప్పటికి నాకు జగన్ గురించి నాకు డీటెయిల్గా కూడా తెలియదు. నేను జగన్కి తెలియదు అసలు. సో అప్పటికి నేనెవరో జగన్కి కూడా తెలియదు. కాబట్టి నేను వైఎస్ఆర్ పేరుని చేర్చితే నాకు అది ఇచ్చారంటున్నారు. నాకు మెరిట్స్లోనే ఈ పదవి వచ్చింది తప్ప నాకు ఇంకేదో ఎవరో రికమెండ్ చేస్తేనో వచ్చింది కాదు. నా మెరిట్ అనేది, నా ప్రతిభ అనేది చంద్రబాబు అరెస్ట్ అప్పుడు చూశారు అందరూ కూడా అని కూడా ఆయన మాట్లాడారు. సో ఆయన ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మీ రాజకీయాల్లోకి నన్ను బలిపశవం చేయొద్దండి, ఒకవేళ నేనే కానీ పిటిషన్ వేసినట్టు నిరూపిస్తే నేను ఏ శిక్ష కన్నా సిద్ధమని కూడా ఆయన ఛాలెంజ్ చేశారు షర్మిలాని. అట్ ద సేమ్ టైం ఆ టైంలో ఐఓ అంటే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా ఉన్న జేడి లక్ష్మీనారాయణ కూడా ఒక మీడియాతో మాట్లాడుతూ, అలా ఎవరో ఒక ప్రైవేటు వ్యక్తి పిటిషన్ వేస్తే సిబిఐ ఒక చనిపోయిన వ్యక్తి పేరును ఎఫ్ఐఆర్లో చేర్చదు. ఆ ఎఫ్ఐఆర్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ పేరు మెన్షన్ చేస్తారు కానీ చనిపోయిన వ్యక్తిని ముద్దాయిగా చేర్చరు ఎప్పుడు కూడా. ఎందుకంటే అతను ఆల్రెడీ చనిపోయాడు కాబట్టి అతనికి ఏమన్నా దీనికి సంబంధం ఉంటే ఒక పేరు మాత్రం మెన్షన్ చేస్తారు తప్ప ముద్దాయిగా చేర్చే ప్రసక్తి ఉండదు. సో ఇవి చెప్పినట్టు ఎవరో పిటిషన్ వేస్తే ఆయన పేరు చేర్చలేదు. సిబిఐ తన ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆయన కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పినప్పుడు ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన పేరుని మెన్షన్ చేసి ఛార్జ్ షీట్లో మాట్లాడారు తప్ప ఆయన్ని ముద్దాయిగా అక్యూజ్డ్గా ఏం చేర్చలేదని ఆయన కూడా చెప్పారు. అంటే క్లియర్గా ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏమంటే ఓవరాల్గా షర్మిల ఒక డర్టీ గేమ్ ఆడుతుంది. ఒక ఫ్యామిలీ అంటే ఇంట్లో ఉండే అనేక ఫ్యామిలీల్లో కూడా గొడవలు ఉంటాయి, చాలా ఫ్యామిలీల్లో బిటర్నెస్ ఉంటుంది, కొట్టుకుంటారు. కానీ అవన్నీ బయట ప్రపంచానికి వాళ్ళు బయట పెట్టుకోరు, ఆ ఫ్యామిలీలోనే ఉంచుకుంటారు. ఈమె రాజకీయ ఆస్పిరేషన్స్ కోసం తెలంగాణలో వెళ్ళి ఫెయిల్ అయిపోయి ఇక్కడే వచ్చి ఆంధ్రాలోనే చేద్దామని రాజకీయాల్లో పావుగా ఉపయోగపడుతుంది. తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి ఆమెని ఉపయోగించుకుంటున్నారు అనేది క్లియర్గా కనబడుతుంది. ఆమె అందుకనే ఆమె మాటల్ని ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా నమ్ముతున్నట్టు కనబడదు. ఎందుకంటే మొన్నటి వరకు నేను తెలంగాణ కోడల్ని, తెలంగాణ నా సర్వస్వం, ప్రాణాలు ఇస్తా అది అనేక ఉద్యమాలు చేసి పోలీసులతో గొడవలు పడి జైలుకి వెళ్ళి ఇవన్నీ చేసిన ఆవిడ సడన్ గా ఆంధ్రప్రదేశ్ మీద ఈమెకి 10 ఏళ్ళు లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు పుట్టుకొచ్చింది అనేది దానికి ఆన్సర్ ఆమె దగ్గర ఉండేది. అంటే తర్వాత జగన్ గురించి ఈ 10 ఏళ్లలో ఒక మాట మాట్లాడలేదండి. ఈ 10 ఏళ్లలో కాంగ్రెస్ ని విమర్శించింది. కాంగ్రెస్ ఒకప్పటి మా నాన్న ఉన్న కాంగ్రెస్ కాదు, మా నాన్న దొంగగా పేర్కొన్న కాంగ్రెస్ అని ఆమె అనేక సార్లు తెలంగాణలో మాట్లాడింది. రేవంత్ రెడ్డిని దొంగనింది. సో ఇప్పుడు వచ్చి అక్కడ ఆంధ్రప్రదేశ్ అన్యాయం అయిపోతుందని కన్నీళ్లు పెట్టుకుంటా ఉంది. ఈ కన్నీళ్ళకి ఎవరు కరిగిపోతున్నట్టుగా మనకేం కనబడలేదు. ఏ సర్వేలో కూడా 1 నుంచి 3% లోపలే ఆమెకు ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి రాదని క్లియర్గా చెప్తున్నారు. అంటే షర్మిల కూడా అక్కడ గెలిచే పరిస్థితి లేదు. ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గెలుస్తాడు. ఆమె ఎన్ని చేసినా కూడా అక్కడ పులివెందుల ప్రజలకి ఆల్రెడీ ఒక క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే ఇది నిన్న మొన్న జరిగిన హత్య కాదు, 5 ఏళ్ళుగా జరుగుతుంది. దీంట్లో ఎవరి రోల్ ఏంటనేది ఎవరు నమ్మేవాళ్ళు నమ్ముతుంటారు. తెలుగుదేశం వాళ్ళేమో దీన్ని అవినాష్ రెడ్డి చంపించాడని నమ్ముతారు. మిగతా వాళ్ళు వైసీపీ వాళ్ళు కానీ మిగతా తపస్తులు కానీ అవినాష్ రెడ్డికి ఏం సంబంధం? అవినాష్ రెడ్డి చనిపోయే రోజు కూడా వివేకానంద రెడ్డి చనిపోయే రోజు కూడా అవినాష్ రెడ్డికి వివేకానంద రెడ్డి క్యాంపెయిన్ చేశాడు. మార్చి 14th అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయన చనిపోయాడు 2019లో. ఆ మార్చి 14th ఈవినింగ్ వరకు కూడా వివేకానంద రెడ్డి అవినాష్ని గెలిపించండి అని క్యాంపెయిన్ చేశాడు. మరి అవినాష్ రెడ్డిని ఎంపీగా వద్దనుకుంటే ఆయన ఎందుకు క్యాంపెయిన్ చేస్తాడు? ఆయన చనిపోవడం వల్ల అవినాష్కి లాభమా నష్టమా? నష్టమే. ఎందుకంటే ఆయన ఉంటే లోకల్గా తన పరపతం ఉపయోగించి కొన్ని ఓట్లు అవినాష్ రెడ్డికి వస్తాయి తప్ప ఆయన్ని చంపేయడం వల్ల అవినాష్ రెడ్డికి వచ్చే మేలు అయితే ఏం కనిపించట్లేదు.